నమస్కారం డి న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు 15 లక్షల మంది కార్యకర్తలతో కని విని ఎరుగని రీతిలో పల్నాడులో మార్చి 3వ తేదీన వైఎస్ఆర్ సిద్ధం సభ జరగనుందని వెల్లడించిన అనిల్ కుమార్ యాదవ్ స్వార్థ ప్రయోజనాల కోసం నమ్మిన వారిని నమ్ముకున్న వారిని నట్టేట ముంచే నీచ వ్యక్తిత్వం చంద్రబాబుది అన్న వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. శ్రీ దుర్గా సౌందర్య లహరి మహాశతావధానం కార్యక్రమంలో పాల్గొన్న సంస్కృత భాషా పండితులు భాషా సరస్వతి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నట్లు వెల్లడించిన అవధాన సరస్వతి బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగపణి శర్మ. 15 లక్షల మంది కార్యకర్తలతో కని విని ఎరుగని రీతిలో పల్నాడులో మార్చి 3వ తేదీన వైఎస్ఆర్సీపీ సిద్ధం సభ జరగనున్నట్లు అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. వచ్చే నెల 3వ తేదీన సిద్ధం సభకు వైసీపీ క్యాడర్ అలాగే పల్నాడు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలన్నారు. దాదాపు 15 లక్షల మందికి పైగా సిద్ధం సభకు ప్రజలు వస్తారని భావిస్తున్నామన్నారు. గత 3 సిద్ధం సభలకు వచ్చిన జనాన్ని చూసి ప్రతిపక్షాలకు వెన్నులో వణుకు పుట్టిందన్నారు. నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్. సిద్ధం ఏదైతే భీమిలిలో మొదలై ఉత్తరాంధ్రలో రాయలసీమ తర్వాత గోదావరి జిల్లాలో కృష్ణా జిల్లాకు సంబంధించి రెండో సభ దెందులూరులో, రాయలసీమ ప్రాంతానికి సంబంధించి అనంతపూర్లో, చిట్ట చివరి సిద్ధం సభ ఏదైతే పల్నాడు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సంబంధించి 3వ తారీఖున జరగబోయే సభ పెద్ద ఎత్తున 3 సభల కన్నా ఇంకా బ్రహ్మాండంగా ఈ సభ జరగబోతా ఉంది. ఏదైతే రాబోయే ఎన్నికలకి ఎవరెన్ని కుట్రలు పన్నినా, ఎవరు ఎంతమంది కలిసి వచ్చినా, ఎన్ని పార్టీలు కలుపుకొని వచ్చినా ప్రజల మీద నమ్మకంతో, తాను చేసిన సంక్షేమ అభివృద్ధి మీద ఉన్న నమ్మకంతో సిద్ధం, అన్ని సవాళ్ళకి సిద్ధం అనే దీంతో ముందుకు వస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే 3వ తారీఖు జరగబోయే సభని ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున ఇచ్చేసి ఆశీర్వదించాలని చెప్పి కోరుతా ఉన్నాం. తన స్వార్థ ప్రయోజనాల కోసం నమ్మిన వారిని నమ్ముకున్న వారిని నట్టేట ముంచే నీచ వ్యక్తిత్వం చంద్రబాబుదని వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ఘాటుగా విమర్శించారు. సీట్ల పంపకం అయిన తర్వాత జనసేన నాయకుల దీన స్థితి చూస్తుంటే జాలేస్తుందన్నారు. చంద్రబాబుని నమ్ముకుంటే పొత్తు ధర్మం కూడా విస్మరించి కేవలం 24 సీట్లు ఇచ్చి మోసగించారని వారు వాపోతున్నారన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 22వ డివిజన్లో మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమంలో భాగంగా డివిజన్ కార్పొరేటర్ కొండారెడ్డితో కలిసి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పర్యటించి ఈ 4.5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో చేసిన మంచిని వివరించి మరలా అధికారంలోకి వచ్చాక చేపట్టబోయే కార్యక్రమాల కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపు 7 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ డివిజన్లో రోడ్లు, డ్రైనేజ్, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు.
22వ డివిజన్లో సోదరులు డివిజన్ కార్పొరేటర్ కొండారెడ్డి గారి యొక్క నాయకత్వంలో గడప గడపకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఈ 5 సంవత్సరాల్లో ఇక్కడ ఉన్న ప్రజానీకానికి మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, రాబోయే రోజుల్లో మరొక 5 సంవత్సరాల్లో చేయబోయే కార్యక్రమాలు అన్నీ గారా ప్రతి ఒక్కరికి వివరిస్తానికి ఇంటింటికి గారా మేము అందరం గారా వెళ్తాం. ఈ కార్యక్రమంలో పెద్దలు 21 డివిజన్ కార్పొరేటర్ కుమారి గారు, సోదరులు 14 డివిజన్ కార్పొరేటర్ సాంబయ్య గారు, అధ్యక్షులు జోగారాజు గారు, అదేవిధంగా ఆసిఫ్ గారు కానివ్వండి, సోదరులు గోవింద్ గారు కానివ్వండి, అదేవిధంగా రమణారెడ్డి గారు కానివ్వండి, ఫజలుద్దీన్ కానివ్వండి, నాగిరెడ్డి గారు కానివ్వండి, అందరూ గారు ఏదైతే మహిళా నాయకులు కానివ్వండి, పెద్దలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 22 డివిజన్ ముఖ్య నాయకులు అందరూ గారు కార్యకర్తలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి గారా చేరువయ్యే విధంగా, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపుగా 7 కోట్ల రూపాయలతో ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు. ఈరోజు రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, గతంలో 2019లో మేము ఈ ప్రాంతంలోకి వచ్చినప్పుడు ఎల్ఎన్టీ పేరుతో మొత్తం రోడ్లన్నీ గారు తవ్వేసి అలాగే వదిలేస్తే ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో రోడ్లన్నీ గారు పూర్తి చేసి ఈరోజు ప్రజానీకానికి రోడ్లు ఏర్పాటు చేస్తాం గారు జరిగింది. డివిజన్లో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో మన గంగారం గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి తర్వాత మార్వాడి గుడి రోడ్డు, కోత మిషన్ రోడ్డు, పోస్ట్ ఆఫీస్ రోడ్డులో తిరగడం జరుగుతుంది. ఈ రోడ్లలో ప్రజలందరూ బ్రహ్మరథం పట్టారు. అవినాష్ అన్నకి మీకు అండగా ఉంటాం, రాబోయే రోజుల్లో మీకు ఓటు వేసి మా నిరూపిస్తామని కూడా చెప్పడం జరిగింది. శ్రీ దుర్గా సౌందర్య లహరి మహాశతావధానం కార్యక్రమంలో సంస్కృత భాషా పండితులు పాల్గొన్నారు. అవధాన సరస్వతి బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగ ఫణి శర్మ పాల్గొని భాషా సరస్వతి అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు. శ్రీ దుర్గా సౌందర్య లహరి మహాశతావధాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం నుండి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మార్చి 1వ తేదీ నుండి 5 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. కనకదుర్గమ్మ వారి వైభవం, కీర్తి, మహిమల గురించి సంస్కృత ఆంధ్ర భాషలో 126 మంది పండితులచే అరుదైన భవ్యమైన పదార్చన అమ్మవారి సేవ చేయనున్నట్లు వెల్లడించారు. కాకికోత కూడా తేటగీతిగా ఉంది. కదలే జంకక కాకులు కారడవించకుండా, కదలే జంకక కాకులు కారడవిని, కెరలి శిశిరాన కాకి. అమరావతిలో స్థలాలు ఇచ్చి ఖచ్చితంగా ప్రజలకు ఇల్లు కట్టిస్తామని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి అన్నారు. సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధి కేవలం తమ ప్రభుత్వ హయాంలోనే జరిగిందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గంలో తమ గెలుపు ఖాయమన్నారు. సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా స్థానిక 28వ డివిజన్ శ్రీనగర్ కాలనీ తదితర ప్రాంతాలలో స్థానిక వైసీపీ ఇన్ఛార్జ్ కనపర్తి కొండ తదితరులతో కలిసి ఆయన ప్రతి ఇంటికి వెళ్లి వారి యొక్క సమస్యలు అడిగి తెలుసుకొని కరపత్రాలు ఇస్తూ పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ డివిజన్ పర్యటనలో భాగంగా ఈరోజు 28వ డివిజన్లో పర్యటించామన్నారు. డివిజన్ అభివృద్ధి బాగా జరిగిందని, కొంత రైల్వే వాళ్లతో సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పేద ప్రజలకు ఇళ్లు ఇచ్చే విషయంలో కోర్టుకు వెళ్లి స్టే తెచ్చిన దుర్మార్గుడు చంద్రబాబు అని పేర్కొన్నారు. టిట్కో ఇళ్ల పేరుతో చంద్రబాబు రాష్ట్రంలో ఉన్న ప్రజాధనాన్ని దోచుకున్నారని మండిపడ్డారు.
అమరావతి స్థలాలు చట్ట ప్రకారమే పేద ప్రజలకు ఇవ్వటం జరిగిందన్నారు. చంద్రబాబు కోర్టులో స్టే తెచ్చినా అంతిమంగా మేమే గెలుస్తామన్నారు. వాళ్ళ స్థలాలకి గోడలు కట్టుకొని రాకపోకలు ఆపారని సంగతి ఇప్పటికే మా దృష్టికి వచ్చి అప్లికేషన్ కూడా ఇచ్చారు. నేను డిఆర్ఎం గారితోనూ కలెక్టర్ గారితో కూడా మాట్లాడించి దాన్ని రెక్టిఫై చేయించే విధంగా కృషి చేస్తానని చెప్పని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడ దశాబ్దాలుగా ఆ రోడ్లు వీళ్ళు వాడుకుంటున్నారు. ఇది రైల్వే వాళ్ళు మా స్థలం కదా అని చెప్పని రాకపోకలు నిలిపివేయడం జరిగింది. వాటికి తప్పకుండా మేము రైల్వే వాళ్ళతో మాట్లాడి ఒప్పిస్తాను కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినాయి తప్ప పెద్ద మేజర్ ఇష్యూస్ లేవు. పబ్లిక్ నుంచి మాత్రం మంచి రెస్పాన్స్ ఉంది. తప్పకుండా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి మనం గెలిపించుకోవాలని. చాలామందికి ఇక్కడ అమరావతిలో స్థలాలు వచ్చినాయి. అమరావతిలో స్థలాలు వచ్చిన దానికి చాలామందికి స్టే ఉండేటప్పటికీ కొంత అపోహలు పొందుతున్నారు. చంద్రబాబు లాగా ఇది ఏమన్నా గతంలో టిట్కోస్ డబ్బులు తీసుకొని చంద్రబాబు స్థలాలు లేకుండా డబ్బులు వసూలు చేసే పరిస్థితి వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం. తప్పకుండా అమరావతి స్థలాలు ఏవైతే ఉన్నాయో చట్ట ప్రకారమే, రూల్స్ ప్రకారమే, రాష్ట్ర ప్రభుత్వం నియమ నిబంధనల ప్రకారమే ఇవ్వడం జరిగింది. కొన్ని టెక్నికల్ ఇష్యూస్తో చంద్రబాబు నాయుడు కోర్టులో స్టే తీసుకొచ్చినా కానీ అంతిమంగా గెలిచేది మాత్రం పేద ప్రజలే గెలుస్తారు గ్యారంటీగా. తప్పకుండా ఆ సైట్లో మీకు ఇల్లు కట్టిస్తామని కూడా మేము వాగ్దానం చేస్తాం. అదేవిధంగా ఒకవేళ ఇన్ కేసు ఏమైనా కోర్టులో కనుక ఓడిపోతే వెంటనే ఆల్టర్నేటివ్ స్థలం కొని వాళ్ళకి ఇల్లుకి కట్టించే బాధ్యత మాది, మా ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రి గారిది అని చెప్పి కూడా చెప్తున్నాం. ఆ విధంగా చెప్పుకుంటూ ముందుకెళ్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. తప్పకుండా ఈ నియోజకవర్గం నుంచి మంచి మెజారిటీతో గెలిపిస్తామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా దీవిస్తుంటే చాలా సంతోషంగా ఉందని చెప్పని మీ అందరికీ కూడా నేను తెలియపరచుకుంటాను. ఈరోజు గడప గడపకి ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా మా సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి శ్రీ వెల్లంపల్లి విష్ణు గారు డివిజన్ 28వ డివిజన్లో పర్యటించడం జరిగింది. ఈరోజు ఇక్కడ ప్రముఖంగా వినిపించింది ఏంటంటే రైల్వే వాళ్ళ ఇష్యూ. రైల్వే వాళ్ళు ఇక్కడ గోడ కట్టడం వల్ల రైల్వే కాలనీ వాళ్ళు, శ్రీనగర్ రైల్వే కాలనీ కానీ చుట్టుపక్కల కనీసం 2 డివిజన్లు, 28వ డివిజన్కి 31వ డివిజన్కి, ఈ 2 డివిజన్ ప్రజలు కూడా కొద్దిగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మన సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి దృష్టికి తేవడం జరిగింది. ఆయన వెంటనే కలెక్టర్ గారితో మాట్లాడి ఆ సమస్యకి ఏదన్నా పరిష్కార మార్గం తొందరలో జరిగేటట్టుగా చూడమని ఆయన్ని అభ్యర్థించడం జరిగింది. అలాగే కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు. మున్సిపల్ కమిషనర్ గారితో కూడా మాట్లాడారు. అయితే దానికి కొద్దిగా ఈ ఎలక్షన్స్ దగ్గరగా ఉన్నాయని కొద్ది తొందరలో అయ్యేట్టుగా చూడమని వాళ్ళందరినీ కూడా కోరటం జరిగింది. ఇక్కడ ప్రముఖంగా ఎక్కువగా అమరావతి ఇష్యూస్ అని, ఇళ్ళ ఇష్యూస్ అనేది అడిగారు. అవన్నీ కూడా కోర్టులో ఉన్నాయని చెప్పారు. ఒకవేళ ఇన్ కేసు ఆ కోర్టులో కనుక జాప్యం జరిగితే కనుక వాళ్ళకి మళ్ళీ వెంటనే వేరే చోట ఇల్లు కొని, స్థలం కొని వాళ్ళకి ఇల్లు కట్టిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా ఏదైతే వాలంటీర్ వ్యవస్థని అందరినీ కూడా ఆశీర్వదిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఓటేస్తామని, మళ్ళీ గెలిపిస్తామని, మళ్ళీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని ఇక్కడ ఎమ్మెల్యేగా మేము భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని మేమందరం కూడా ఆశిస్తున్నాము. జై జై. టీడీపీ అధినేత చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా, 35 ఏళ్లు కుప్పం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఆయన వల్ల మంచి జరిగిందా? మీ బిడ్డ జగన్ ప్రభుత్వంలో మంచి జరిగిందా అనేది ఆలోచించుకోవాలంటూ కుప్పం ప్రజలను సీఎం జగన్ కోరారు. 2 లక్షల మంది ప్రజలకు మంచినీరు, సాగునీరు అందించాలని తమ ప్రభుత్వం కుప్పం ప్రజల కలను సాకారం చేసిందన్నారు. కుప్పంలోని శాంతిపురం సభలో సీఎం జగన్ మాట్లాడుతూ 2022లో కుప్పంకు వచ్చినప్పుడు కృష్ణా నీటిని తీసుకొస్తానని హామీ ఇచ్చాను. ఇప్పుడు కృష్ణా జలాలను సగర్వంగా కుప్పంకు తీసుకొచ్చామని చెప్పారు. 672 కిలోమీటర్ల దూరం నుంచి కృష్ణా జలాలు కుప్పం ప్రవేశించాయి. కుప్పం ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానని అన్నారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేస్తామని చెప్పి చేసి చూపించామని ఆయన తెలియజేశారు. చంద్రబాబును ఇంతకాలం భరించిన కుప్పం ప్రజలు సహనానికి జోహార్లు అని అన్నారు. చంద్రబాబు వల్ల కుప్పానికి మంచి జరిగిందా? మీ బిడ్డ ముఖ్యమంత్రి అయ్యాక మంచి జరిగిందా అని అడిగారు. కుప్పానికి కృష్ణమ్మ నీరు తీసుకొచ్చింది మీ జగన్, కుప్పాన్ని మున్సిపాలిటీగా మార్చింది మీ జగన్ అని చెప్పారు. కుప్పానికి రెవెన్యూ డివిజన్ తెచ్చింది, చిత్తూరు పాల డైరీని పునఃప్రారంభించింది మీ జగన్ అని చెప్పుకొచ్చారు.
కుప్పం ప్రజలను గుండెల్లో పెట్టుకొని చూశాం. కుప్పంలో కేవలం 31,000 మందికి మాత్రమే చంద్రబాబు పెన్షన్ ఇచ్చారని తెలిపారు. మన ప్రభుత్వంలో 3,000కు పెన్షన్ పెంచి 45,974 మందికి పెన్షన్ ఇస్తున్నాం. ఎక్కడా లంచాలు వివక్ష లేకుండా పెన్షన్ అందిస్తున్నామని అన్నారు. కుప్పంలో 44,640 మంది రైతులకు 241 కోట్ల రైతు భరోసా ఇచ్చామని చెప్పారు. చంద్రబాబు హయాంలో రైతు భరోసా అనే కార్యక్రమమే లేదు. కుప్పం నియోజకవర్గంలో 1,400 మంది వాలంటీర్లు సేవలు అందిస్తున్నారని ఆయన తెలిపారు. దేవుడి దయతో ప్రజలందరి చల్లని దీవెనలతో ఈరోజు మన కుప్పంలో మరో మంచి కార్యక్రమం ఈరోజు మన కుప్పంలో జరుపుకుంటా ఉన్నాం. ఈ కుప్పం నియోజకవర్గానికి నీళ్లు అందించే ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు ఒక పండుగ వాతావరణంలో ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. కొండలు గుట్టలు దాటుకొని ఏకంగా 672 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రి నీవా సృజన సవంతిలో భాగంగా కృష్ణమ్మ కుప్పం నియోజకవర్గంలోకి ఇప్పటికే ప్రవేశించింది. ఎక్కడ శ్రీశైలం ప్రాజెక్టు, ఎక్కడ కుప్పం? 672 కిలోమీటర్ల దూరంలో ఉండి ఏకంగా 540 మీటర్ల ఎత్తు, అంటే 1600 అడుగుల ఎత్తు, 672 కిలోమీటర్లు దాటుకుని ఏకంగా 1600 అడుగులు పైకెక్కి ఈరోజు కృష్ణమ్మ మన కుప్పం నియోజకవర్గంలోకి ప్రవేశించడం నిజంగా చరిత్రలో ఇది సువర్ణ అక్షరాలతో నిలిచిపోయే రోజు అవుతుంది అని చెప్పి కూడా చెప్పడానికి ఈ సందర్భంగా మీ బిడ్డగా గర్వపడతా ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సెప్టెంబర్ 23వ తారీఖున ఇదే కుప్పం నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభకు ఆ రోజు నేను హాజరైనప్పుడు ఆనాడు మీ అందరికీ ఒక మాట ఇచ్చాను. మీ అందరికీ కూడా ఆ రోజు ఇచ్చిన ఆ మాటను చంద్రబాబు నాయుడు గారి హయాంలో లాభాలున్న పనులు మాత్రమే చేసి దోచేసుకొని ఆ తర్వాత ఆపేసిన కుప్పం బ్రాంచ్ కెనాల్, కుప్పం బ్రాంచ్ కాలువ పనులు మనమే పూర్తి చేస్తామని, కృష్ణా జలాలు తరలిస్తామని, కుప్పం నియోజకవర్గానికి ఆ నీళ్లు తెస్తామని ఆనాడిచ్చిన మాటను నిలబెట్టుకొని కుప్పానికి ఈరోజు కృష్ణా జలాలు తీసుకురాగలిగాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు మీ బిడ్డ మీ అందరి చిరునవ్వులు. విశాఖ ఆర్కే బీచ్ లో నిన్న ప్రారంభించిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగిపోవడం ఆందోళనకు గురి చేసింది. బ్రిడ్జ్ చివరన 100 మంది సందర్శకులు నిలబడేలా ఏర్పాట్లు చేసిన ప్లాట్ఫామ్ కొట్టుకుపోయింది. అయితే ఇది మాక్ డ్రిల్లో భాగంగా చేపట్టినట్లు అధికారులు వివరణ ఇచ్చారు. బ్రిడ్జ్ తెగిపోయిందనే వార్తల్లో నిజం లేదన్నారు. కెరటాల ఉధృతి అధికంగా ఉండడంతో పర్యాటకుల్ని అనుమతించలేదన్నారు.
ఈ నెల 25న తలపెట్టిన శ్రీ వారాహి సహిత శతచండీ కదలి యాగాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు వారాహి సేన కమిటీ మెంబర్ ఈశ్వర్ తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ట్రస్ట్ లో ఉన్న కొన్ని ఇబ్బందులు, ఎన్నికల సమయం, కొన్ని పర్మిషన్లు లేట్ అవడం వంటి కారణాల వల్ల ఈ యాగాన్ని వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. యాగాన్ని నిర్ణయించే తేదీని కమిటీ సభ్యులతో చర్చించి మరికొద్ది రోజుల్లో తెలియజేస్తామన్నారు. ఇప్పటికే యాగానికి సంబంధించిన టికెట్లు తీసుకున్న భక్తుల సొమ్ము వెనక్కి ఇవ్వడం జరుగుతుందన్నారు. యాగం వాయిదా వేయడం పట్ల తాము కూడా పూర్తిగా చింతిస్తున్నామన్నారు. త్వరలోనే ఒక తేదీని ప్రకటించి యాగాన్ని నిర్వహిస్తామన్నారు. భక్తులకు కలిగిన అసౌకర్యం పట్ల చింతిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులందరికీ నమస్కారం అండి. నా పేరు సరోజా రమేష్, రాష్ట్ర వారాహి సేన అధ్యక్షురాలండి. గతంలో ఒక కార్యక్రమం గురించి ప్రెస్ మీట్ ఇచ్చున్నాను మీ అందరికీను. వారాహి శతచండీ కదలి యాగాలు చేయిస్తున్నాము ఫిబ్రవరి 29, మార్చ్ 1, 2 అని. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ కార్యక్రమాన్ని పోస్ట్పోన్ చేయటం అన్నది, అది ఎందుకు పోస్ట్పోన్ అవుతుంది ఆ వివరాలన్నీ ఈశ్వర్ గారు మీకు వెల్లడిస్తారండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాయలసేన ఈశ్వర్ అంటారు. వారాహి సేన కమిటీలో కన్వీనర్గా ఉన్నాను. మీకు ఇంతకుముందు అనౌన్స్ చేసినట్టుగా ఫిబ్రవరి 29, మార్చి 1, 2 కదలి యాగాన్ని చేయాలని సంకల్పంతో మా గురుదేవుల ఆజ్ఞ ప్రకారం నిర్ణయించుకున్నాము. కానీ కొన్ని అనివార్య కారణాలు, అంటే ట్రస్ట్లో కొన్ని లొసుగులు, అంటే తేడాలు, బ్యాంక్ అకౌంట్లు కానీ ట్రస్ట్ అకౌంట్లో కానీ కొన్ని కారణాల వల్ల దాతలు ముందుకు రాకపోవటం ఒకటి, నెక్స్ట్ ఎలక్షన్స్ వేడెక్కటం ఒకటి, 3 ఎగ్జామ్స్ టైము. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తూ మరొక పక్క తన తండ్రి పేరు మీద ట్రస్ట్ ఏర్పాటు చేసి పేదలకు అన్ని విధాల సేవా కార్యక్రమాలు చేస్తున్న దేవినేని అవినాష్ సేవలు అభినందనీయమని 6వ డివిజన్ కార్పొరేటర్ బియ్యపు అమర్నాథ్ కొనియాడారు. రాబోయే ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ గెలుపును ఆపడం ఎవ్వరి తరం కాదన్నారు. దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 6వ డివిజన్లో 4 నిరుపేద కుటుంబాలకు జీవనోపాధి నిమిత్తం దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దాదాపు ₹1,00,000 విలువ చేసే ఒక ఇస్త్రీ బండి, ఒక టిఫిన్ బండి, 2 తోపుడు బండ్లను స్థానిక కార్పొరేటర్ వియ్యపు అమర్నాథ్తో కలిసి అవినాష్ వారికి అందజేశారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ నిరంతరం ప్రజలకు సేవలందిస్తూ మరోపక్క నగరంలో విద్య, వైద్య, ఉపాధి రంగాలలో అనేక సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో ఇలాగే అవసరమైన నిరుపేద కుటుంబాలకు దేవినేని నెహ్రూ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగించాలని కోరారు. ఈరోజు 6వ డివిజన్లో శ్రీ దేవినేని నెహ్రూ గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు సుమారు 1,25,000కి సంబంధించిన తోపుడు బళ్ళు కానీ, ఇస్త్రీ బళ్ళు, టిఫిన్ బళ్ళు మా యువనాయకులు శ్రీ దేవినేని అవినాష్ గారు చేతుల మీదుగా, అలాగే స్థానికుల చేతుల మీదుగా బళ్ళు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. మనందరం చూస్తూ ఉన్నాం. ఈ 6వ డివిజన్లో దేవినేని అవినాష్ గారు ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా 6వ డివిజన్లో సుమారు 6 కోట్ల రూపాయలతో 6వ డివిజన్ మొత్తం కూడా కొండ ప్రాంతం. 6వ డివిజన్ మొత్తం కూడా కొండ ప్రాంతం. ఈ ప్రాంతంలో గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కనీసం తాపి సున్నం వేసి ఒక మెట్టి కట్టి ఒక ఇటుకరాయి పేల్చిన దాఖలాలు లేవు ఈ డివిజన్లో. ఏదైతే అవినాష్ గారు ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకున్నాక మేము కార్పొరేటర్లుగా ఎన్నికైన కాడ నుంచి కూడా సుమారు 6 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది. ఇక్కడ అందరూ కూడా ఒకటి గమనించాలా, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే పోపు డబ్బాలకి, ఇస్త్రీ పెట్టలకి, తోపుడు బళ్ళకే పరిమితం. ఆ రోజు గతంలో 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉండి కూడా ఈ తూర్పు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి శూన్యం. ఈరోజు సొంత కార్పొరేటర్లే ఆయన మీద తిరుగుబాటు చేసే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అవినాష్ గారు కాళ్ళకు బలపాలు కట్టుకొని నియోజకవర్గం మొత్తం కూడా చక్కర్లు కొడతా ఉన్నారు. ఎక్కడ ఏ సమస్య ఉన్నా కానీ ముందు ఉండే వ్యక్తి దేవినేని అవినాష్ గారు. మనం చూసాం, అదే కృష్ణలంక ప్రాంతంలో రిటైనింగ్ వాళ్ళు
ఒక కొత్త పిచ్చోడు పాపం స్థానిక అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు ఎవరో మాట్లాడలేని పరిస్థితి, ఎందుకంటే వాస్తవాలన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి. ఈ 6వ డివిజన్లో పాపం ఒక కొత్త పిచ్చోడిని తీసుకొచ్చి సాయిల్ టెస్ట్ చేయించింది గతంలో గద్దె రామ్మోహన్ రావు అని, రిటైనింగ్ వాళ్ళకి మూల కారణం గద్దె రామ్మోహన్ రావు అని అవాస్తవాలు చెప్తా ఉన్నాడు. పాపం ఆయన తెలుసుకొని మాట్లాడవలసిందిగా మీ మీడియా ముఖంగా చెప్తున్నా. నీకు తెలవని పక్షంలో నువ్వు చిన్న వయసులో పాపం రాజకీయంలో నీకు కొద్దిగా అనుభవం తక్కువ, మీ తోటి కార్పొరేటర్లు ఉన్నారు వాళ్ళందరినీ కూడా అడుగు. గతంలో గద్దె రామ్మోహన్ రావు ఇక్కడ ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఇక్కడ అభివృద్ధి ఏంటి, ఇప్పుడు అవినాష్ గారు ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకున్నాక ఈ తూర్పు నియోజకవర్గ అభివృద్ధి మీద చర్చకు బహిరంగ మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున చర్చకు సిద్ధంగా ఉన్నాం. మీరు మాట్లాడేటప్పుడు వాస్తవాలు తీసుకొని మాట్లాడాలని చెప్పి ఈ సభాముఖం తెలియజేస్తున్నా. అంతేకాదు ఈ 6వ డివిజన్లో మనం చూస్తూ ఉన్నాం, అక్కడ భగత్ సింగ్ రోడ్ నుంచి కూడా ఇక్కడ బోయపాటి మాధవరావు దాకా కూడా ఈరోజు ఏ సందుకు వెళ్ళినా కానీ మెట్లు కానీ, సైడ్ కాలువలు కానీ, అండర్గ్రౌండ్ డ్రైనేజీలు కానీ, సీసీ రోడ్లు కానీ అవినాష్ గారి నాయకత్వంలో ఇక్కడ అభివృద్ధి శరవేగంగా సాగుతూ ఉంది. మీరన్నీ కూడా అవన్నీ గమనించాలా. మీరు ఏదో మసిబూసి మాడికాయ చేసి ఏదో వైఎస్ఆర్సీపీ వస్తే ఇంటి అద్దెలు పెంచేస్తారనో లేకపోతే ఇంటి పన్నులు పెంచుతారు, కరెంటు బిల్లులు పెంచుతారు. గతంలో మీరు ఇవన్నీ తెలుసుకోవాలా. మీరు ఉన్నప్పుడు మీరు ఈ కరెంటు విషయంలో కూడా గుర్రాలతో తొక్కించి అనేక మంది బలి కావడానికి కారణం మీరే, టీడీపీ పార్టీ వాళ్ళే. మీరన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి దేవినేని అవినాష్ గారికి, అలాగే మా 6, 7 డివిజన్ వేగి వెంకటేశ్వరరావు గారికి, దేవినేని అవినాష్ గారి సతీమణి సుధీరా గారికి, అట్లాగే 7వ డివిజన్ కార్పొరేటర్ మెరకల్పరి మరి ఇక్కడ స్థానిక ఉన్నట్టు నాయకులందరికీ మరియు మీడియా మిత్రులందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటా ఉంటారు. కేబుల్ ఆపరేటర్ల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నుండి సానుకూల నిర్ణయం వస్తుందని ఏపీ ఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి, మాజీ మంత్రి పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి పేర్కొన్నారు. పోల్ ట్యాక్స్ కారణంగా కేబుల్ ఆపరేటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికే వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, సమస్య పరిష్కారం కోసం ఓ కమిటీని వేయడం జరిగిందన్నారు. సీఎం జగన్ ఇచ్చిన మాటను నెరవేర్చుతారన్నారు. విద్యుత్ పోల్ రెంటల్ ఛార్జీల జీవో రద్దు చేయాలని, కేబుల్ ఆపరేటర్లు సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విజయవాడ అలంకార్ సెంటర్ ధర్నా చౌక్ నందు మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుండి కేబుల్ ఆపరేటర్లు పాల్గొన్నారు. ప్రభుత్వం తరపు నుండి ఏపీ ఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి, మాజీ మంత్రి పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొని సమస్యల పరిష్కారానికి తమ వంతు సహకరిస్తామని పేర్కొన్నారు. అనంతరం గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ కేబుల్ ఆపరేటర్లు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతమని అన్నారు. పోల్ ట్యాక్స్ రద్దు, కేబుల్ రంగాన్ని ఒక ఇండస్ట్రీగా గుర్తించాలని, ఎస్వీబీసీ ఛానల్ను ప్రసారం చేస్తున్న వారికి ఉచితంగా శ్రీవారి దర్శనం కల్పించాలని కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం కోరుతుందని చెప్పారు. గతంలో కేబుల్ ఆపరేటర్లకు మంచి ఆదాయ వనరులు ఉండేవి, కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేవని చెప్పారు. అనేక ఇబ్బందులతో కేబుల్ రంగం కుదేలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పలు దఫాలుగా ప్రభుత్వం దృష్టికి సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గరకు కేబుల్ ఆపరేటర్ల సమస్యలను తీసుకొని వెళ్లడం జరిగిందని అన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, పెర్ని నాని ప్రభుత్వ అధికారులతో కలిపి ఒక కమిటీ వేశారని గుర్తు చేశారు. కేబుల్ రంగం మీద పూర్తి అవగాహన ఉన్న ముఖ్యమంత్రి మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. అనంతరం మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ కేబుల్ ఆపరేటర్లపై గత ప్రభుత్వ హయాంలో పోల్ ట్యాక్స్ భారం వేయడం జరిగిందని చెప్పారు. ధర్నా చౌక్లో కేబుల్ ఆపరేటర్లు నిర్వహిస్తున్న సభకు వెళ్లి ప్రభుత్వం తరపు నుండి వెళ్లాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారని తెలిపారు. సానుకూలంగానే ప్రభుత్వం నుండి నిర్ణయం వస్తుందని చెప్పారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని, తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం పోల్ ట్యాక్స్ రద్దు, ఇతర సమస్యలను పరిష్కారం చేస్తామని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘ వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి, వైస్ ప్రెసిడెంట్లు సన్యాసి నాయుడు, ఉదయ భాస్కర్ కుమార్ నరసింహ, కేబుల్ ఆపరేటర్లు, ఎంఎస్ఓలు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ నగరంలోని ధర్నా చౌక్లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య కారణం పోల్ ట్యాక్స్ రద్దు చేయాలని, కేబుల్ ఆపరేటర్ల యొక్క వ్యవస్థని ఒక ఇండస్ట్రీగా గుర్తించి ఒక కార్డు అనేటువంటి ప్రభుత్వం నుంచి ఇవ్వాలనేటువంటిది, అదేవిధంగా ఎస్వీబీసీ ఛానల్ టెలికాస్ట్ చేస్తున్నటువంటి ఆపరేటర్లకి దేవుని దర్శనాన్ని
కలగజేయాలనేది కూడా గతం చేయటం అనేది జరిగింది. దీనిపైన మనం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక కూలంకషంగా నిర్ణయం చేసిన తర్వాత ఒక కమిటీ వేసి దానిలో కూడా నిర్ణయాలు చేయడం జరిగింది. ఫైల్ మొత్తం కూడా సీఎం దగ్గరికి వెళ్ళేటువంటి తరుణంలో మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టామనేటువంటి ప్రభుత్వ పెద్దలకి తెలియజేసిన వెంటనే వారు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని ఇక్కడికి పంపించడం జరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు టైంలో రిలీజ్ చేయబడినటువంటి జీవో పోల్ ట్యాక్స్ విధించినటువంటి ఉందో దాన్ని రద్దు చేయమని కూడా మనం మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఎంతో పెద్ద మనసు కలిగి ఎంతోమందికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కేబుల్ రంగం పట్ల పూర్తి అవగాహన కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా మనకు సహాయం చేస్తారు, మనకు సహాయపడతారు అనేటువంటిది కూడా కోరుకుంటూ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని కూడా వచ్చున్నారు. వారు కూడా సందేశం ఇస్తారు. ఈ యొక్క కేబుల్ టీవీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చౌక్లో వారి యొక్క డిమాండ్ల కోసం అని చెప్పని ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఏదైతే పోల్ ట్యాక్స్లు కావచ్చు, ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో చంద్రబాబు ప్రభుత్వంలో వీరందరికీ కూడా వేయడం జరిగింది. దీన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి వీరి యొక్క వాయిస్ వినిపించడానికి ఈ కార్యక్రమం చేపట్టారు. నాకు గౌతమ్ రెడ్డి గారు అదేవిధంగా మా సజ్జల రామకృష్ణారెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క ధర్నా చౌక్ వచ్చి వారి యొక్క సమస్యల వినతి పత్రికను స్వీకరించండి, వారికి మనం పాజిటివ్గా చేసేదానికి మనం తప్పకుండా దీన్ని ముందుకెళ్దామని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ ధర్నా చౌక్ రావడం, కేబుల్ అసోసియేషన్ యొక్క సమస్యల వినతి పత్రం తీసుకున్నాము. ఇప్పుడే పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కూడా ఈ యొక్క పత్రం సమర్పించి తప్పకుండా వీళ్ళకి పాజిటివ్గా ఏదైతే వీళ్ళు ఇబ్బందులు పడతారో ఆ ఇబ్బందుల నుంచి తొలగే విధంగా, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ప్రకారం పనిచేసే వ్యక్తి అన్నీ కూడా ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకునే వ్యక్తి కాబట్టి తప్పకుండా వారు వీళ్ళ సమస్యల మీద కూడా సానుకూలంగా స్పందిస్తారు. అందుకే నన్ను ఈ రిప్రజెంటేషన్ తీసుకురామని పంపించారు కాబట్టి సార్ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఇచ్చి కొద్ది రోజుల్లో మీరు సమస్యలు పరిష్కరించే విధంగా ఈ యొక్క చర్యలు తీసుకుంటామని కూడా మీ ద్వారా నేను తెలియపరచుకుంటున్నాను. ఈ ధర్నా చౌకనందు స్టేట్ వైడ్గా ఆపరేటర్లందరూ మా అసోసియేషన్ తరపున పిలుపునివ్వడం జరిగింది. ఇది గత వారం రోజుల నుంచి ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిద్దామని చెప్పేసి మా సోషల్ మీడియాలో మా దాంట్లో కానీ ఆల్రెడీగా 2-3 రోజుల నుంచి శాటిలైట్ ఛానల్లో కానీ ఈ పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపు మేరకు ప్రభుత్వం కూడా స్పందించి మాకు నిన్న రాత్రే మాకు సాంకేతికాలు ఇవ్వడం జరిగింది. దీన్ని ధర్నా కింద కాకుండా మహాసభ కింద పెట్టండి, మీకు సానుకూలంగా ప్రభుత్వం స్పందిస్తుంది, ఎలక్షన్ లోపు ఇస్తామని చెప్పేసి ఇందాక గౌరవనీయులు మంత్రివర్యులైనటువంటి వెల్లంపల్లి గారు ఏం చెప్పారు అది మాకు గవర్నమెంట్ తరఫున మాకు ఆల్రెడీగా మా అసోసియేషన్కి మెసేజ్ రావడం మూలన దీన్ని ధర్నా చౌక్లోనే మహాసభగా నిర్వహించడం జరిగింది. మా యొక్క డిమాండ్లని, మా యొక్క సమస్యల్ని ఈరోజు కూడా ఇప్పుడు వెల్లంపల్లి గారికి సభాముఖంగా తెలియజేశాం కనుక వారు కూడాను గవర్నమెంట్ తరఫున మేము వచ్చాము, సజ్జల గారే మమ్మల్ని మాకు పంపించారు ఇక్కడికి, కాబట్టి సానుకూలంగా స్పందిస్తామని అన్నందుకు వారికి ప్రభుత్వానికి మా అసోసియేషన్ తరఫున ముందుగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇది త్వరితగతిన అవ్వాలని కూడాను ఈ రోజు నుంచి మా అసోసియేషన్ సభ్యులందరం కలిసి కమిటీ కూడాను వారం రోజుల్లోపు దీన్ని పరిష్కారం అవ్వాలన్న ఉద్దేశంతో మా గౌరవ అధ్యక్షులు గౌతమ్ రెడ్డి గారిని సమక్షంలో మళ్ళీ మీట్ అయ్యి కూడాను ఈ సమస్యకి వారం రోజులు పరిష్కారం దిశలో కూడాను మేము ఒక అని నిర్ణయించుకొని ఈ సభకు వచ్చినటువంటి మా ఆహ్వానాన్ని మన్నించి ఈ సభకు వచ్చినటువంటి మీడియా మిత్రులందరూ కూడాను మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ధర్నా చౌకలో వచ్చిన ఆపరేటర్లు అలాగే గౌతమ్ రెడ్డి గారు, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అందరూ కూడా నా కృతజ్ఞతలు. ఇవాళ మేము పోల్ ట్యాక్స్ గురించి ధర్నా చౌకలో ధర్నా పెట్టిన తర్వాత మాకు ప్రభుత్వం నుంచి సాలుకోన స్పందన వచ్చింది కాబట్టి ఇవాళ మేము చాలా సంతోషిస్తున్నాం. అలాగే దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు, గవర్నీయులైన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మా సమస్యను ప్రతి ఒక్కరూ క్రీడల్లో రాణించడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటారని జెన్కో రిటైర్డ్ అధికారి మెహర్ బాబు, పాపులర్ షూ మార్ట్ అధినేత కోటేశ్వరరావు తెలిపారు. జాతీయ స్థాయిలో జరిగిన పోటీల్లో ప్రతిభ కనబరిచిన అథ్లెటిక్లను ఆదర్శంగా తీసుకుని క్రీడారంగంలో ఉన్నత స్థానంలో నిలవాలని కోరారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 40 సంవత్సరాల చరిత్ర కలిగిన విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని వాంబే కాలనీ రోడ్లో గల ముస్లిం బరియల్ గ్రౌండ్ని తమ రాజకీయ ఉనికి కోసం శవ రాజకీయాలు చేస్తున్నారని వామపక్ష నేతలు విరుచుకుపడ్డారు. గడిచిన 4.5 సంవత్సరాల నుండి గుర్తుకు రాని ముస్లిం మైనార్టీల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నేడు ఎన్నికల కోడ్ రానున్న తరుణంలో గుర్తుకు రావడం దేనికి సంకేతమని అడిగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన అందరూ మతోన్మాద పార్టీ అయిన భారతీయ జనతా పార్టీలతో కలిసి రాష్ట్రంలో మైనార్టీలతో వెనుదన్నుగా ఉన్నట్టు మైనార్టీలకు అభివృద్ధి సంక్షేమం చేస్తున్నట్లు నటిస్తూ కేవలం ఓట్ల రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అభివృద్ధి చేసే వారికి మైనార్టీలపై నిజమైన ప్రేమ ఉంటే ముస్లిం మత గురువులు, ముస్లిం మత పండితులు మైనార్టీలతో ఎందుకు చర్చించలేదు? వారి మనోభావాలు దెబ్బతీసే విధంగా ట్రాక్టర్లు, బుల్డోజర్లు ఎక్కించి సమాధులు కూలగొట్టడంలో వారి ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నించారు. సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ రుహుల్లా ముస్లిం ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఇండియా కూటమి సభ్యులు డిమాండ్ చేశారు. ఎప్పుడు అభివృద్ధి చేసినా ఎవరూ దాన్ని వ్యతిరేకించరు, కానీ ఎన్నికల్లో లబ్ధి పొందాలనేటువంటి దృష్టిలో హడావిడిలో బుల్డోజర్లు పెట్టి మరి ఈ కబ్రస్థాన్లో చేసినటువంటి కార్యక్రమాలు ముస్లిం మైనారిటీల యొక్క మనోభావాలకి దెబ్బ తగులుతూ ఉంది. అందరితో చర్చించి ఏకపక్షంగా కాకుండా మనోభావాలకి ఇబ్బంది లేకుండా దీన్ని అభివృద్ధి చేస్తే అందరూ హర్షిస్తారు. కానీ అలా కాకుండా వైసీపీ ప్రజాప్రతినిధులు రాజకీయ లబ్ధి కోసం బుల్డోజర్లు పెట్టి ఉన్నటువంటి సమాధుల మీద ఈ రకమైనటువంటి పని చేయటం దేనికోసం మీకు తెలియదు? అది గతంలో ఎన్నో కబ్రస్థాన్లో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఏ కబ్రస్థాన్లోనైనా సరే మనోభావాలకు ఇబ్బంది లేకుండా అక్కడున్న కమిటీలు, అక్కడ ఉన్నటువంటి కమిటీలే కాకుండా అక్కడ కన్నం చేసినటువంటి కుటుంబ సభ్యుల యొక్క భావాలను కూడా పంచుకొని ఇబ్బంది లేకుండా మాన్యువల్గా మనుషులతో జాగ్రత్తగా అభివృద్ధి చేసినటువంటి ఘటనలు విజయవాడలో ఎన్నో ఉన్నాయి కదా. అరాచకం సృష్టిస్తూ ఉంది వైసీపీ పార్టీ. ఎన్నికలు వచ్చినప్పుడు మతాల్ని అడ్డుపెట్టుకొని, మత విశ్వాసాలని అడ్డుపెట్టుకొని అధికారాలని చేపట్టాలనేటటువంటి ప్రయత్నం చేయటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పరిపాటైంది. గత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ముందు చూస్తే పాత బస్తీలో కుమ్మరపాలెం సెంటర్లో ఉన్నటువంటి హిందూ శ్మశాన వాటిక ఎవరితో కూడా సంప్రదించకుండా ఉన్నటువంటి సమాధుల్ని విచ్ఛిన్నం చేసి మొత్తం కూడా వందలాది లారీలు తీసుకొచ్చి పూర్తి చేశారు. ఆ రోజున హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి. ఎవరైతే చనిపోయినటువంటి సమాధులు ఉన్నాయో వారి కుటుంబాల వేదన సరైనటువంటిది కాదని చెప్పాము. ఈ రోజును చూస్తే అభివృద్ధి పేరుతోటి ఇంత అరాచకం అనేటటువంటిది సరైనటువంటిది కాదు అని చెప్పి మేము సిపిఐగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చెప్తా ఉన్నాం. ఇప్పుడు మన ఎమ్మెల్సీ గారు ఇక్కడ చెప్తా ఉన్నాడు, ఎక్కడా కూడా బుల్డోజర్స్ రాలేదు, చేయలేదు అని చెప్పి ప్రత్యక్షంగా మనం చూడొచ్చు. ఇదే ముస్లిం కబ్రస్థాన్లో వచ్చినటువంటి బుల్డోజర్సు సరి చేస్తున్నటువంటి, మొత్తం చదును చేస్తున్నటువంటి, మట్టిని చదును చేస్తూ పూర్వం ఉన్నటువంటి ఇక్కడ సమాధులు ఏవైతే ఉన్నాయో వాటి పైన నుంచి వెళ్ళి మొత్తం కూడా బుల్డోజర్స్తో చేసేటటువంటిది ఇది వాస్తవానికి కళ్ళు కనబడతా ఉంది. ఇది అభివృద్ధి కాదు, అభివృద్ధి పేరుతో ఓట్ల రాజకీయం. ఎందుకంటే బాంబే కాలనీలో హిందూ శ్మశాన వాటిక, క్రిస్టియన్ శ్మశాన వాటిక, ముస్లిం శ్మశాన వాటిక పక్కపక్కనే ఉన్నాయి. 6 యువకులు, పిల్లలు సూర్యలంక బీచ్లో మృతి చెంది వచ్చినటువంటి వాళ్ళు మృతి చెందిన శవాలను తీసుకొచ్చి ఇక్కడ దహనం చేయడానికి హిందూ శ్మశాన వాటికలో ప్రయత్నం చేయడానికి చూస్తే పైన ఆచ్ఛాదన ఎటువంటిది లేకపోయేసరికి బాడీలు సగం కాలి సగం తీసుకెళ్ళి పారేయాల్సినటువంటి పరిస్థితి వస్తే రేకులు బాగు చేయండి, షెడ్డు వేయండి అని చెప్పారని సిపిఎం ఆధ్వర్యంలో బాబురావు గారు మేము కలిసి ఇక్కడ ధర్నా పెడితే ఈ రోజుకి కేసు నడుస్తూ ఉంది మా మీద. శ్మశాన వాటిక బాగు చేయండి అన్నందుకు. మరి అప్పుడు లేనటువంటి ప్రేమ ముస్లిం కబ్రస్థాన్ని ఇచ్చి అభివృద్ధి చేయాలని ఇప్పుడు ఎట్లా వచ్చింది? వెల్లంపల్లి శ్రీనివాస్కిను ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు, శాసన మండలి సభ్యుడు రుహుల్లాకి ఎన్నాళ్ళు దగ్గరికి వస్తే చేయటం కుదరదు కాబట్టి
ఇదో రాజకీయ కుట్ర. సెంట్రల్ నియోజకవర్గం అజిత్ సింగ్ నగర్లోని ముస్లిం బరియల్ గ్రౌండ్స్లో ముస్లిం మైనార్టీల మనోభావాలు దెబ్బతినే విధంగా సమాధులపై బుల్డోజర్లు ప్రొక్లైన్లతో సమాధులు పగలగొట్టడాన్ని తీవ్రంగా ఖండించారు ఇండియా కూటమి అభ్యర్థులు. ఈ కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ తదితర ఇండియా కూటమి సభ్యులు పాల్గొని మద్దతు తెలియజేశారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలోని మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ కృష్ణా జిల్లా కార్యక్రమంలో నేషనల్ స్థాయిలో జరిగిన అథ్లెటిక్ పోటీలలో ప్రతిభ కనపరిచిన క్రీడాకారులను సన్మానించారు. మహారాష్ట్ర పూణేలో నిర్వహించిన జాతీయ స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ క్రీడా పోటీలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ తరపున కృష్ణా జిల్లా నుండి 18 మంది క్రీడాకారులు పాల్గొనడంతో జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించిన 7 క్రీడాకారుల ప్రతిభను గుర్తిస్తూ కృష్ణా జిల్లా మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏపీ జిన్కో రిటైర్డ్ అధికారి మెహర్బాబు, పాపులర్ షూమార్ట్ అధినేత కోటేశ్వరరావు, కృష్ణా జిల్లా మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి ప్రసాదరావు మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారంతో పాటు ప్రతి ఒక్కరికి క్రమం తప్పకుండా వ్యాయామం ఎంతో అవసరమని చెప్పారు. నిత్యం ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండటానికి ప్రతి ఒక్కరూ క్రీడల పట్ల మక్కువతో ఉండాలని పేర్కొన్నారు. 60 సంవత్సరాలు పైబడిన వారందరూ పౌష్టిక ఆహారం తీసుకోవటం వల్ల ఆరోగ్యంతో పాటు దృఢత్వంగా ఉంటారని చెప్పారు. తోటి వారికి సహాయపడే గుణం ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ తరఫున ఇండియా లెవెల్ జరిగినటువంటి మహారాష్ట్ర పూణేలో జరిగినటువంటి అథ్లెట్స్ కృష్ణా జిల్లా నుంచి 18 మంది వెళ్ళారు. అందులో 7 మెడల్స్ వచ్చినవి. ఆ మెడల్స్ కార్యక్రమం ఈరోజు మన బి మెహర్ గారి ద్వారా బి కోటేశ్వరు అట్లాగే మన వారి ద్వారా వారి మెడల్స్ బ్యాగులు ఇవ్వడం జరిగింది. వారందరికీ అభినందన తెలియపరుచు అందరూ ఇంకా ఆరోగ్యంగా ఉండాలని కోరుచున్నాను. చాలా శుద్ధిదినం. ఎందుకంటే భారతదేశంలో మన విజయవాడ నుంచి ఆంధ్రప్రదేశ్ తరపున పార్టిసిపేట్ చేసి అనేక గోల్డ్ మెడలు, బంగారు పతాకాలు తీసుకొచ్చిన క్రీడాకారులందరికీ తల వంచి నమస్కరిస్తున్నా. అంతేకాదు ఈనాడు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మరి పెద్దవారు కాదు, చిన్నవారు కాదు, మనకి అనేక క్రీడాకారులకు అనేక విధాలుగా ఇప్పుడు దాకా చెప్పినటువంటి కోటేశ్వరరావు గారికి, అలాగే పూజ్యులు పెద్దలు మరి మెహర్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి క్రీడాకారులందరికీ నా నమస్కారాలు. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. ఒక గోల్డ్ మెడల్ సంపాదించాలంటే భారతదేశంలో ఒక హీరో మనం ఇవాళ నాటి తరానికి, నేటి తరానికి, రాబోయే తరానికి ఈ క్రీడాకారులు మనమంతా హీరోలు. ఎందుకంటే ఈ వయసులో మెడల్స్ సంపాదించడం ఇట్ ఈజ్ నాట్ జోక్. ఇది చాలా పవిత్రమైన రోజు ఇవాళ. మరి ఈ మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. 15 లక్షల మంది కార్యకర్తలతో కని విని ఎరుగని రీతిలో పల్నాడులో మార్చి 3వ తేదీన వైఎస్ఆర్ సిద్ధం సభ జరగనుందని వెల్లడించిన అనిల్ కుమార్ యాదవ్. స్వార్థ ప్రయోజనాల కోసం నమ్మిన వారిని, నమ్ముకున్న వారిని నట్టేట ముంచే నీచ వ్యక్తిత్వం చంద్రబాబుది అన్న వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. శ్రీ దుర్గా సౌందర్య లహరి మహాశతావధానం కార్యక్రమంలో పాల్గొన్న సంస్కృత భాషా పండితులు భాషా సరస్వతి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నట్లు వెల్లడించిన అవధాన సరస్వతి బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగపణి శర్మ. డి న్యూస్ సమాప్తం. నమస్కారం.